అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించిపోయే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అటుకుల దోశ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్పు పెరుగుని తీసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత దీనిలో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుని విస్కర్తో కానీ లేదా కవ్వంతో కానీ మజ్జిగని చేసుకోవాలి. మజ్జిగ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో శుభ్రంగా కడిగి పెట్టుకున్న రైస్ని 1 కప్పు వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో అటుకుల్ని కూడా వేసుకోవాలి. ఇలా మజ్జిగలో రైస్ ఇంకా అటుకుల్ని వేసుకుని ఒక రాత్రంతా నానబెట్టేసుకోవాలి, లేదా మార్నింగ్ నానబెట్టుకుని ఈవినింగ్ వరకు అలా ఉంచేసుకోవాలి. ఈ అటుకులు రైస్ ఇంకా ఈ పెరుగులో బాగా నాని టేస్ట్ చాలా బాగుంటుంది. మూత పెట్టుకుని ఒక 8 అవర్స్ వరకు పక్కన ఉంచేసుకోవాలి. నేనైతే రాత్రి నానబెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ మూత తీసుకున్నాను. దీనిలో వాటర్ యాడ్ చేసుకుని దోశల పిండిలాగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి. టైం లేని వాళ్ళు కనీసం ఒక 6 అవర్స్ అయినా దీన్ని నానబెట్టుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకుని దోశల పిండికి మెత్తగా అలా మిక్సీ పట్టుకోవాలో అదే విధంగా ఈ పిండిని మిక్సీ పట్టేసుకోవాలి. దోశ పిండిలాగే పిండిని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ అవసరమైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను దోశల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుని ఈ పిండిని దోశల్లాగా వేసుకోవాలి. ఈ దోశలు ఏ చట్నీతో అయినా కూడా చాలా బాగుంటాయి. దోశ వేసుకున్న తర్వాత పైన కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు ఇంకా పచ్చిమిర్చి జీలకర్రని పైన ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. కొంచెం ఆయిల్ని వేసుకుని మనం దోశల్ని ఏ విధంగా అయితే కాల్చుకుంటామో అదే విధంగా దీన్ని కాల్చుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అటుకుల దోశ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. చూసారు కదా, రెసిపీ అయితే చాలా ఈజీగా అనిపించింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.